జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నెక్స్ట్ అధికారంలోకి వస్తే నేను ఇక్కడి నుంచే పరిపాలన చేస్తాను, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇక్కడే నివాసం ఉంటానని కూడా చెప్పారు. అయితే టీడీపీ విషయంలో మనం తీసుకుంటే వాళ్ళు 3 రాజధానుల్ని వ్యతిరేకించారు. మీరైతే దీన్ని రిఫరెండంగా వెళ్ళొచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన మీటింగ్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ రిఫరెండం లానే చెప్పారు దీనికి 3 రాజధానులకి. సో టీడీపీ ఎందుకని ఏం మాట్లాడట్లేదంటారు? అంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఇదంతా ఎలా ఉంటుంది ఎలక్షన్స్‌కి వాళ్ళు గతంలో సంబంధించి? గూడా మంత్రులుగా చేసున్నారు టీడీపీలోని. తర్వాత పదవులని ఈ ఉత్తరాంధ్ర నుంచి లబ్ధి పొందారు. ఉత్తరాంధ్ర నుంచి ఓట్లు సంపాదించుకున్నారు. ఇక్కడున్న ఓట్ల వరకే చేశారు. కానీ ఆ బ్యాక్వర్డ్ అనేది ఇంకా అలాగే ఉంచారు వాళ్ళు. ఆ వెనుకబడితనం అనేది ఎప్పుడు కూడాను తెలుగుదేశం టైంలో ఉంది. ఇవాళ విశాఖపట్నం పరిపాలన రాజు వస్తే ఎక్కడ ముందుకెళ్తామో, బాగుపడతామో అనేది ఒక ఇది. అలాగే వాళ్ళందరూ కూడా పెట్టుబడిదారులు వాళ్ళందరూ. ఆ పెట్టుబడిదారులందరూ మరి ఇటొస్తే రేపు నష్టం జరుగుద్ది. ఎందుకంటే అమరావతి అంతా కూడాను మీ అందరికీ తెలుసు. ఈవేళ ఆళ్ళకి అమరావతిలోనే క్యాపిటల్ వస్తదనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా ల్యాండ్‌కి సంబంధించిన వరకు కూడా చాలామంది పెద్దలందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇది జరిగే ఉంది కనుక వాళ్ళకి నష్టం. విశాఖపట్నంలో గూడా మీ పెద్దలందరూ కొనుక్కున్నారు గాబట్టే మీరు విశాఖ రాజధాని అంటున్నారని అప్పట్లో ఎలిగేషన్ చేశారు. తప్పేం లేదు. వాళ్ళు అన్ని దానికోసం విశాఖపట్నంలో రాజధాని అవసరం ఎవరి డబ్బులుంటే ఎక్కడ క్యాపిటల్‌లో వాళ్ళు డబ్బులు కొనుక్కుంటారు. అంతేగాని ఎక్కడ కూడా దోచుకునే పరిస్థితి లేదు. గతంలో వాళ్ళు చేసినట్టు గీతం యూనివర్సిటీ గాని, లేకపోతే ఇంకోటి కూడా ఆళ్ళందరూ కూడా ఒకవేళ ఉన్నవన్నీ కూడా వాళ్ళే దోచుకొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ భూములైతే ఏవైతే ఇంకా వాళ్ళ దగ్గర వందల ఎకరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయో వాళ్ళని తీసుకుంటేనే వాళ్ళని మేము దోచుకుంటున్నాం అనే కార్యక్రమం మాట్లాడుతున్నారు తప్పించి ఎవరు కూడా విశాఖపట్నంలో అనుకోండి ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎవరికి కూడా అంటే ఒకళ్ళు ఇద్దరు వ్యాపారస్తులు వ్యాపారంగా మేము రాజకీయాల్లో ఉంటాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యాపారాలు కూడా చేయవలసి ఉంటుంది. వ్యాపారాలు చేసుకున్నప్పుడు ఎక్కడ వ్యాపారం ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ తొందరగా పెరుగుతాయంటే అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం. కొనుక్కున్నంత మాత్రం దాన్ని మేమేమి దానికి ఏదో ఒక ఇది కల్పించి దాన్ని ల్యాండ్ ప్రభుత్వంకి ఇచ్చి దాని నుంచి మేము చౌకగా తీసుకుంటే తప్పు. కానీ మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. మాలో ఒకళ్ళిద్దరు ఉంటే ఉండొచ్చు తప్పించి. ఈరోజు లిస్ట్ చూసుకుంటే మనం దాదాపు 50% సీట్లు బీసీలకిచ్చింది వైసీపీ పార్టీ. సో రేపు ఎన్నికలకు వెళ్ళడానికి అయితే బీసీలని ఒక డ్రామాలాగా అంటే బీసీలను ఏమి అభివృద్ధి చేయకుండా వాళ్ళను యూజ్ చేసుకుంటుంది పార్టీ అని చెప్పి కామెంట్స్ కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. దాని మీద మీరేమంటారు? అంటే యూజ్ చేసుకుంటున్నారంటే నాకు అర్థం కాలేదు. ఒకటి ఇవాళ సుమారు 3,00,000 కోట్లు చిల్లర బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు నేరుగా డబ్బులేశారు. ఇంకా వాళ్ళని డెవలప్ చేయడం అంటే మరి అంతే కదా! మనం నేరుగా డబ్బులేస్తే వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుద్ది. వాళ్ళకి పిల్లలకి చదువు చెప్పించే శక్తి అంటే బీసీలని మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ. కాదు. ఈ వచ్చిన బెనిఫిట్స్ అన్నీ కూడాను అంతే కదా! ఇవాళ బీసీని మోసం చేయడానికి ఇవాళ నలుగురికి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు. ఓ బీసీకి, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, మైనారిటీకి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. బీసీలకి ఇచ్చారు. అలాగే మాకు ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ బీసీలకి ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఎందుకంటే అర్హులు. ఇవాళ ఓసీగా 2 కులాలు 6%, 3%, 4% రాజ్యాంగాన్ని పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా లేదు వీళ్ళకి కూడా రాజ్యాంగంలోనే భాగస్వామ్యం చేయాలి. వీళ్ళు కూడా రాజ్యాంగంలోనే వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళకి అందరికీ అవకాశం కల్పించారు. ఇవాళ మీ అందరూ కూడా మా వెనక్కున్న బీసీలు కానీ, మా వెనక్కున్న ఎస్సీలు కానీ, మా వెనక్కున్న ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ మేము కులం వైజ్‌గా వాళ్ళని బాగు చేసే కార్యక్రమం కానండి, లేదు చదువు పరంగానే వాళ్ళకి బాగు చేసే కానీ, లేదు ఆర్థికంగా రాజకీయ 2 రకాలుగా మనం అభివృద్ధి చెందాలి అంటే ఏ కులమైనా అభివృద్ధి చెందాలంటే రాజకీయంగా ఉండాలి, లేకపోతే ఆర్థికంగా ఉండాలి. ఆర్థికంగా అనేది దాని మీద కొంత ఇస్తున్నారు. రాజకీయంగా కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. ఇంకా ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మా కులాలను మేము బాగు చేయాల్సిన బాధ్యత మాకుంటుంది. సో కనుక ఆయన వరకు కూడా ఇవాళ మాకు ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంత ప్రయారిటీ ఇచ్చారు. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, మైనారిటీ కానీ. అది తెలుగుదేశం వాళ్ళు అలాగ అంటున్నారంటే వాళ్ళకి మరి అవగాహన లేకేమో అంటున్నారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో కళా వెంకటరావు కానీ, ఎర్రనాయుడు కానీ, అచ్చెన్నాయుడు కానీ వీళ్ళందరికీ కూడా మంత్రులు ఇచ్చారు. అందరూ చేశారు. మరి వాళ్ళేం చేశారు? వాళ్ళేమైనా బీసీలకి ఏమైనా వాళ్ళకి న్యాయం చేశారా? లేదా ముందుకు తీసుకెళ్ళగారా? ఇవాళ తీసుకొచ్చాం బీసీలు. ఇవాళ విజయనగరం జిల్లా ఉంది. గతంలో అశోక్ గజపతిరాజు ఏవియేషన్ మినిస్టర్ ఉన్నారు. ఆయన ఏవియేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన శాఖ ఎయిర్ ఇండియా అథారిటీ వాళ్ళు టెండర్లు వేసుకోవడం రాక వదిలేసుకున్నారు ఆ రోజు 5 సంవత్సరాలు. మేము వచ్చాం దాన్ని బాగు చేస్తాం. దాన్ని ఇప్పుడు ఇవాళ అక్కడ ఎయిర్పోర్ట్ వస్తే అందరికీ ఉపాధి కలుగుతుంది కదా! ట్రాన్స్‌పోర్టేషన్, హోటల్స్, తర్వాత లాడ్జెస్, అకామిడేషన్‌కి వీటన్నిటికీ కూడా ఒక ఉపాధి కదా అందరికీ కూడా.
అంతేగాని ఇప్పుడు ఉపాధి కల్పించడం, బీసీలు బాగుపడడం అంటే ఇదే బాగుపడడం. వాళ్ళకి పరిస్థితులు, ఎన్విరాన్మెంట్ అన్నీ కూడా కల్పించాలి వాళ్ళకి. ఆ ఎన్విరాన్మెంట్ ఉంటేనే వాళ్ళంత, అంతేగాని డబ్బులు ఇచ్చిస్తే ఖర్చు పెట్టేస్తారు. సో ఒక ఇప్పుడు చేపల వాడికి డబ్బులు ఇస్తే ఆడికి వల ఇచ్చారనుకోండి, ఆ వలతో నాడు వేటాడుకొని రోజు దినసరి ఆదాయం సంపాదించుకొని ఇంకా వాళ్ళ పిల్లల్ని మంచిగా చేసుకొని ఆ పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. ఇవాళ స్కూల్స్ చూశారు, నాడు నేడు కానీ లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించి, ఇవాళ మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ అవుతున్నాయి మీకు, 70% ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్స్ రాస్తున్నారు. మేము తెలుగు మీడియంలో రాసాం, మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. మేము అప్పుడు తెలుగు మీడియంలో మాకు ఇంగ్లీష్ అంటే ఏంటో తెలియదు. ఆ 35 మార్కులు రావడానికి తాపత్రయపడేవాళ్ళం ఇంగ్లీష్ వరకు. ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాస్తున్నారంటే వాళ్ళందరూ కూడా మరొక 5 సంవత్సరాల్లో మీరు ఆనిముత్యాలు మనకు కనిపిస్తే ఒక కేరళ రాష్ట్రం కనిపిస్తుంది మనకి. అందుకు ఎక్కడ కూడా అంటే ఇంకేం చేయాలనే దాని మీద అయితే ఇప్పుడు బీసీలకి ఇంకేం చేయాలి, అధికారం ఇచ్చారు, రాజ్యాంగం అధికారం ఇచ్చారు. అధికారం తీసుకొని అలాగే వాళ్ళ బీసీలో ఉన్న పిల్లలందరినీ, ఎస్సీలో ఉన్న పిల్లల్ని, ఎస్టీలో ఉన్న పిల్లల్ని, మైనార్టీలో ఉన్న పిల్లలందరినీ చదివిస్తున్నారు. పిల్లల్ని ఫారెన్ పంపిస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు కనుక నాకు తెలిసి 30 సంవత్సరాల్లో నేను రాజకీయాల్లో ఉన్నాను. ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదు. Please subscribe dot news.